కాకర్రిపల్లె గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటా ఉన్నామండి. పాపుల కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన యేసు ప్రభుల వారి సిలువ కార్యం గురించి మీ మధ్యకు మేము ప్రకటించడానికి మేము వచ్చినాం. సిలువ వేయబడి ఉన్నటువంటి యేసు క్రీస్తును ప్రకటించడానికి మీ మధ్యకు మేము వచ్చి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో దూరం నుంచి ప్రార్థనా పూర్వకంగా మీ మధ్యకు యేసు ప్రభుల వారి యొక్క మంచి వర్తమానం తీసుకొని వచ్చినాం. మీరందరూ ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మంచాల మీద కూర్చున్నా, ఎక్కడ ఉన్నా కూడా కొన్ని నిమిషాలు ఈ యొక్క దేవుని మాటలు మీరందరూ కూడా వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం. సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మీరందరూ చూసింటారు కదా. యేసు ప్రభు అనగానే ముళ్ళ కిరీటం ధరించుకొని ఉంటాడు. ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడుతూ ఉంటారు. మేకులు చేతులలో, మేకులు కాళ్ళలో సిలువలు మీరు అందరు చూసి ఉంటారు కదా. మీ అందరు కూడా పరిచయమే, చాలా మందికి తెలుసు మీ ఊర్లో కూడా. అవునండి, యేసు ప్రభు అంత సిలువ శిక్ష నీ కొరకు నా కొరకు భరించినాడండి. మనందరినీ కూడా పాపం నుంచి విడిపించుటకు యేసు ప్రభు మన కొరకు సిలువలో బలి అయినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మానవులమైన మనమందరం కూడా పాపాత్ములమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ పాప హృదయంతో మనము దేవుణ్ణి చూడలేం. ఈ పాప జీవితంతో మనము దేవుణ్ణి చేరుకోలేం. మానవుని తలంపులు పాప భరితమైనటువంటివి. మానవుని హృదయం అంతా కూడా పాపముతో నుండి ఉంది. మానవుని హృదయంలో నుండి అనేకమైనటువంటి దురాలోచనలు, చెడు తలంపులు, కామకత్వము, వికారము, అసూయ, ద్వేషము, కలహము, అహంభావము, ఇవన్నీ కూడా మానవుని హృదయంలో నుండి బయలు వెళ్లి మానవుని అపవిత్రం చేస్తా ఉన్నాయండి. కనుక ఈ అపవిత్రమైనటువంటి జీవితంతో మనం ఈ లోకం విడిస్తే మనం పరలోకం చేరలేం, మనం స్వర్గం చేరలేం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యకు మేము వచ్చి ప్రాధేయపడే విషయం ఏంటంటే, మనం అందరం కూడా పాపాత్మని గ్రహించాలా. ఈ పాపం నుంచి విడిపించడానికి 2025 సంవత్సరాల క్రితం లోకరక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభు భూమి మీద అవతరించినాడు. ఆయన ఎట్లా ఈ లోకానికి దిగి వచ్చినాడంటే, దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్త సృష్టిని నోటి మాట చేత కలగజేసినటువంటి సృష్టికర్త ఆయన మనల్ని కూడా మంటి చేత నిర్మించజేశాడు. మానవుణ్ణి తన స్వస్థాలతో చేసి మానవుని నాసికారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ అయినాడు. మనం ఎట్లొచ్చినాం లోకంలో తెలుసా? దేవుడు మానవుని మంటి చేత నిర్మింపజేసినాడు, మన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినాడు, మనము జీవాత్మ అయినాం. సోదరి సోదరుడా, కనుక దేవుడు మన సృష్టికర్త. అయితే మానవుడు పాపం చేయటను బట్టి, మానవుడు పాపంలో ప్రవేశించటను బట్టి, మానవుడు దేవుని ఆజ్ఞను మీరుటను బట్టి మానవుడు పాపంలో బ్రతుకుతున్నాడు. ఈ పాపం నీకు నెమ్మది లేకుండా చేస్తా ఉంది. ఈ పాపము నీకు శాంతి లేకుండా చేస్తా ఉంది. ఈ పాపము నీ జీవితంలో ఉన్నటువంటి అన్నిటినీ నీకు దుఃఖాన్ని కలుగజేస్తా ఉంది. అసలు మనకు రోగాలు ఎందుకు వస్తా ఉన్నాయి? మనం ఎందుకు దుఃఖపడతా ఉన్నాం? మనం ఎందుకు బాధపడతా ఉన్నాం? మన సమస్యలు ఎందుకు తీరడం లేదు? ఎప్పుడైనా గ్రహించినవా? దీనికి కారణం మన పాపమేనండి. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సృష్టించినాడు, మనల్ని దేవుడు దీవించడానికి సృష్టించినాడు. అయితే ఎన్ని చెడ్డ చూపులు చూసినాం కదా, ఎన్ని చెడ్డ ఆలోచనలు చేసినాం కదా, ఎంత చెడ్డ హృదయం మానవుంది. సోదరి సోదరుడా, ఇలాంటి మానవుని రక్షించడానికి దేవాది దేవుడు మానవ రూపము ధరించినాడు. సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త, నీవలే నావలే రక్త మాంసములు ధరించుకొని మానవ శరీరాకారంలో ఈ లోకంలో జన్మించినాడు. 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించినాడండి. ఒక సామాన్య మానవుని వలె యేసుప్రభు జీవించినాడు. యేసుప్రభు పుట్టినప్పుడు యేసుప్రభు భూమి మీద యేసుప్రభు పడుకోబెట్టడానికి స్థలమే లేదంట. సత్రంలో ఆయనకు స్థలము లేదండి. పశువుల పాకలో పడుకొని పెట్టినాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడినాడు. సోదరి సోదరుడా, దేవాది దేవుడు తగ్గించుకొని మానవ రూపం ధరించినాడు. మనందరి పాపముల కొరకు యేసుప్రభు ఈ లోకంలో సిలువను మోసినాడండి. సిలువ శాపానికి గుర్తు. మనందరి పాపముల కొరకు యేసుప్రభు సిలువను మోసినాడు. యెరూషలేము వీధులలో ఆ గలుకురాల మధ్య సిలువను మోసుకుంటూ వెళ్ళినాడు. ఆయన 3 మేకుల మధ్య, ఆకాశానికి భూమికి మధ్య ఆయన సిలువలో వేలాడినాడు. మనందరి పాపముల కొరకు యేసుప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించినాడు. పలు బాధలు పొందినాడు. మనందరి పాపముల కొరకు యేసుప్రభు సిలువలో మరణించినాడండి. సమాధి చేయబడినాడు. 3వ దినాన మృత్యుంజయుడై ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఆయన వెళ్తూ ఒక మాట చెప్పినాడు, అయ్యా మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. అందుకొరకే మేము వచ్చినాం తల్లి, అందుకొరకే మేము వచ్చినాం. అయ్యా నువ్వెవ్వరమైనా సరే, ఎంత ఘోర పాపివైనా సరే,
ఎన్ని దినముల నుంచి పాపములు చేసిన వాడవైనా సరే, అమ్మా నీవైనా సరే, అయా నీవైనా సరే, ఓ యవన సహోదరుడా, ఓ యవన బిడ్డ నువ్వైనా సరే, ఎవరైనా సరే, ఎంత పాపంలో జీవిస్తున్నా ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం మార్చడానికి యేసు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు పాపం పోవాలంటే ఎక్కడికి పోయిన అవసరం లేదయ్యా, నువ్వేమి చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలమ్మా. అయ్యా యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడుగుతుంది, పవిత్రునిగా చేస్తుంది, నీ హృదయం శుద్ధి కాబడుతుంది. చెప్పనశక్యము మహిమాయుక్తమునైనటువంటి సంతోషం ఎవరు ఆ సంతోషం గురించి చెప్పలేరు, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఆ సంతోషం యేసయ్య నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ బైబిల్ పైకెత్తి మీ ముందు నిలబడిన మేమందరం కూడా భయంకరమైన పాపంలో జీవిస్తున్నటువంటి వారమే. రకరకాల వ్యక్తులు మేము ముందు నిలబడి మీ ఊర్లో ఈ దేవుని వాక్యం చెప్తా ఉన్నాం. మేము సామాన్యమైనటువంటి పాపములు చేసిన వారం కాదండి, భయంకరమైన పాపాత్మలం. యేసు ప్రభు మా పాపమంతా క్షమించినాడు, మా జీవితంలో సంతోషం ఇచ్చినాడు, ఆనందం ఇచ్చినాడు. మా ప్రాంత నివాసులైన మీరందరి సంతోషం పొందాలని మీకు ఈ రక్షణ వార్తను తీసుకొని వచ్చినాడు. సరే ఇవన్నీ సరే, ఇప్పుడు మేమేం చేయాలా అని మీరు అనుకుంటా ఉన్నారా? నువ్వు ఎక్కడున్నావు అక్కడే మోకాల మీదకి వచ్చి యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగుని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. యేసు ప్రభుల వారి రక్తం నీ ప్రతి పాపాన్ని కూడా కడుగుతుంది, నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం మారడం అంటే తెలుసా? నీలో ఉన్న పాపం అంతా తీసివేయబడుతుంది. మొట్టమొదట నీ కుటుంబంలో ఆనందం, త్రాగుడు పోయింది, చెడ్డ మాటలు పోయినాయి, చెడ్డ అలవాట్లు అన్నీ పోతాయి. నీ కుటుంబం ఎంత సంతోషం, నీ ఊరెంత సంతోషం. పరలోకంలో దేవుడు నీ యందు సంతోషిస్తాడు. సహోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు యేసు ప్రభుని సొంత రక్షకులను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఇవన్నీ పక్కన పెట్టి నీ పాప జీవితంలో నువ్వు కొనసాగితే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం. నువ్వు తప్పించుకోలేవు, ఎవరు నిన్ను రక్షించరు. నీ మరణ దినాన్ని నీ పాపమంతా నీ ముందు కనబడుతుంది. నీ మరణం నిన్ను మృంగివేతా ఉండగా నీ పాపం బట్టబయలవుతుంది, నువ్వేం చేయలేవు. ఇప్పుడే ఈ క్షణమే యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటా ఉన్నాడు. నువ్వు ఆయన ప్రార్థన చేస్తే నీ హృదయంలోకి యేసయ్య. ఎంత సంతోషం, ఎంత ఆనందం. పరలోకం నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఈ లోకంలో నువ్వు ఎన్ని కష్టాలు పన్నా, ఎన్ని బాధలు పన్నా, మనుషులందరూ కూడా నిన్ను తృణీకరించిన పరలోక రాజ్యంలో నీ కొరకు స్థలం సిద్ధపరిచి ఉన్నాడు. అమ్మాయ్యా, ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకులను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని మేమందరం కూడా ప్రేమాపూర్వకంగా మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభు అయిన యేసు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. మీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మీరందరూ కూడా మా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం. దయచేసి మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, ఘనమైన శ్రేష్టమైన పాదాల కుందనాలు, ఏకటపల్లి గ్రామాన్ని మీరు ఎంతగానో ప్రేమించిన దేవా, మీకు వేలాది వందనములు ప్రభువా. ఇక్కడున్న ప్రజలు ప్రభువా పాటల ద్వారా మీ వర్తమానం విన్నారు, వర్తమానం ద్వారా మీ మాటలు విన్నారు. అయా విన్నవారిలో మీ కార్యం చేయము దేవా. మీ చిత్తంలో మీ ఏర్పాట్లో ఉన్న వారిని ప్రభువా మీరే రక్షించుకునండి తండ్రి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మీరు దీవించి ఆశీర్వదించండి. వారి పాడి పశువులను దీవించండి, వారి పంట పొలాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి పరిపాటలను దీవించండి. వారికి ఆరోగ్యము దయచేయండి, క్షేమము దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మారుమనసు పొంది అందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో ప్రభువా మేము మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నామయ్యా. వారి పాపాలు క్షమించండి, పరలోకంలో వారి జీవితంలో వారి పేరు లెక్కించండి. నెమ్మది, శాంతి, సమాధానం, పరలోక ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఈ ఊరి మీద మెండుగా ఉన్నట్లు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.